గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన చైర్మన్ గా మక్కెన మల్లికార్జునరావు గురువారం లాంఛనంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులోని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఛాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మక్కెన మల్లికార్జునరావుకు శుభాకాంక్షలు తెలిపారు. కొంచెం ఒక్క నిమిషం. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో బ్యాంకులో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. బ్యాంక్ అభివృద్ధికి, ఖాతాదారుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, బ్యాంకు సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ బ్యాంకుకి సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ ఎంక్వైరీలు ఏదైతే తేలుద్దో దాన్ని నిష్పక్షపాతంగా మా మంత్రి గారి ఆదేశాల ప్రకారం దాని మీద చర్యలు తీసుకుంటాం. మేము ఇక్కడికి వచ్చిందే ఈ ప్రభుత్వం కానీ, ఇప్పుడు నాకు అప్పచెప్పిన బాధ్యత కానీ, రైతులకు ఏ విధంగా రుణాలు అందజేయాలి, రైతులను ఏ విధంగా బలోపేతం చేయాలనే ఆలోచనతో, ఆశయంతో ఇక్కడ రావడం జరిగింది. నేను కూడా ఒక రైతుని, నేను ఆర్గానిక్ రైతుని. ఈ రోజు కూడా నాకు వ్యవసాయం ఉంది. తప్పనిసరిగా రైతులకు న్యాయం చేసేదానికి మంత్రి గారి ఆదేశాల ప్రకారం నేను నడుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.